విరామానంతరం ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో కార్యక్రమానికి స్వాగతం. ఇక ధనురాశి వారిని పరిశీలించి చూస్తే మూలా నక్షత్రం వారికి ఇతరుల అసూయ కారణంగా కుటుంబంలో కొన్ని అనవసరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో పై అధికారితో కొద్దిగా మాట వచ్చే అవకాశం ఉంది. మిత్రుల విషయంలో కొద్ది అవిశ్వాసం నమ్మనితనం ఏర్పడే ఆలోచన కలుగుతుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఆరోగ్యపరమైనటువంటి చిక్కు తాత్కాలికంగా కలుగుతుంది. ఎక్కడైనా ఉద్యోగంలో కూడా చిన్నదైనటువంటి ఓ పొరపాటు జరిగితే వెంటనే దాన్ని అంగీకరించండి తప్ప దాన్ని ఏదో విధంగా సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించకండి. తేలికగా సమస్య విడిపోయే అవకాశం కనిపిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి స్థాన చలనానికి ఆలోచన కలుగుతుంది, కానీ పొరపాటున కూడా అమలు చేయకండి. ఈ వారం ఈ రాశివారు ముఖ్యంగా గణేశుణ్ణి స్తుతించడం చాలా చాలా అవసరం. 16 ఉండ్రాళ్ళని గణపతికి నివేదన చేయడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికంగా వచ్చే మానసిక ఆందోళన తొలగడానికి కోసం కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు కాలక్షేపం చేయడం మంచిది. ఇక మకర రాశి వారిని పరిశీలించి చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి సుఖంగా వ్యాపారం, అలాగే సుఖంగా ఉద్యోగం, అలాగే సుఖంగా ఇల్లు నడిచిపోతూ ఉంటుంది. ఇక శ్రవణ నక్షత్ర జాతకులకి వ్యాపారం ఇప్పుడే మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటుంది. ఆ ఎదిగిన సొమ్ము కొంత కనిపించగానే అకస్మాత్తుగా విరాళాలను ఇవ్వడం, అకస్మాత్తుగా ప్రయాణాలను చేయడం, అకస్మాత్తుగా శుభకార్యాలలో ఎక్కువగా వారి కోసం చదివించడం వంటి అనవసరమైన వ్యయానికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. వ్యయాన్ని అదుపు చేసుకోండి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఆకస్మికమైనటువంటి ధన లాభం కలుగుతుంది. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం మంచిది. దానితో పాటు ఒకరోజు పరమేశ్వరుడికి ఎన్ని అరటి పండ్లని నివేదన చేయాల్సి వస్తుందో గమనించి అన్ని అరటి పండ్లని ఒకరోజు యథాశక్తి నివేదించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం చేస్తున్నటువంటి వృత్తిలో కానీ చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ పై స్థాయికి ఎదిగేందుకు కావలసిన ప్రయత్నాలని ప్రారంభించడానికి ఇది మంచి అనుకూలమైన వారం కాబట్టి దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలుసుకుని ఆ ఆలోచన చేయడం మంచిది. ఇక ఈ వారం కుంభరాశి వారిని పరిశీలిస్తే ధనిష్ఠ నక్షత్ర జాతకులకి కుటుంబం బాగా కలిసి వస్తుంది. అందరూ సంతోషంగా గడుపుకోగలిగినటువంటి వారం ఇది. శతభిష నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో పెంపు కానీ ఉద్యోగంలో జీతపు పెంపుదల కానీ కలిగే అవకాశం ఉంటుంది. ఆనందకరంగా గడుపుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు కొత్తగా ఇల్లు కొనుక్కోవడం కానీ ఇంట్లోకి మారడం కానీ చేసుకుని మంచి సంతోషాన్ని పొందుతారు ఈ వారం. ఈ రాశివారు ఈ వారం తమ తల్లిదండ్రులకి నూతన వస్త్రాలని అలా అందించి పాదాభివందనాన్ని చేసి ఆశీర్వచనాన్ని పొందడం చాలా అవసరం. ఇక ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఉద్యోగానికి సంబంధించిన మార్పును ఏమాత్రమూ ఊహించకూడదు. ఇక ఈ వారం మీనరాశి వారిని చూస్తే పూర్వభద్ర నక్షత్ర జాతకులకి అనవసరమైన ఆరోగ్యం గురించిన భయం ఏర్పడుతుంది. అస్సలు భయం వద్దు. ధైర్యంగా సంతోషంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. వారి మాటలు వీరి మాటలు వినవద్దు అని మనవి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఇటు కుటుంబం, అటు ఉద్యోగం, ఇటు సంఘం చాలా అనుకూలంగా గడుస్తూ ఉంటుంది. వారందరితో సత్సంబంధాలను నిలుపుతూ ఉంటారు. అదే విధంగా కొనసాగండి. ఏ విధమైన కష్టము ఉండదు. రేవతి నక్షత్ర జాతకులు ఈ వారం కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే మాత్రం అది కొద్దిగా వాయిదా వేసుకోవడం అవసరం. అంచేత కొత్త వ్యాపారాన్ని మాత్రం ఈ వారం ప్రారంభించవద్దు. ఈ రాశి వారు ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇక ఈ వారం సింధూరపు బొట్టుని ధరించాలి. ఆదిత్యునికి సంబంధించినటువంటి రంగు కాబట్టి పెసలని దానం చేసినట్లయితే ఏ విధమైన దోషము ఉండదు కాబట్టి పెసల్ని దానం చేయండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం న్యాయస్థానానికి సంబంధించినటువంటి వివాదం ఏదైనా వస్తే వివాదాల జోలికి పోకుండా సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకోవడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం ఆధ్యాత్మిక రహస్యానికి వస్తే
తిరుమల కొండ మీద అయ్యవారు, కొండ కింద తిరుచానూరులో అమ్మవారు ఉంటారే ఎందుకు అనేది ప్రశ్న. అయ్యకి అమ్మకి భేదం లేదు, 8 విధాలుగా. అక్కడ వాహనాలు ఏం జరుగుతాయో ఇక్కడ వాహనాలు అవే తిరుగుతాయి. అక్కడ ఏ విధమైన నివేదనలో ఇక్కడ అవే నివేదనలు. అక్కడ ఉత్సవాలు ఎలాగో ఇక్కడ ఉత్సవాలు అలాగే. అక్కడకు భక్తజనం ఎలాగో ఇక్కడికి భక్తజనం అలాగే. అక్కడ వాహనాల్లో ఏ ఏ వృషభాలు, అశ్వాలు, గజాలు పాల్గొంటాయో అదేవిధంగా ఇక్కడ పాల్గొంటాయి. ఇక 2, అయ్యవారి కంటే అమ్మవారు ఉన్నారే, ఆవిడ అయ్యవారికి నిరంతరం కూడా ప్రోత్సాహాన్ని చేస్తూ రాత్రంతా అలా నిలబడి మేల్కొన్నటువంటి స్వామివారు ఎప్పుడైనా కొద్దిగా కన్ను మూతపడుతూ ఉంటే మనవాడే, వాడి కోరిక కూడా వినండి అని ప్రోత్సహిస్తూ పురుషకారాన్ని చేస్తూ ఉంటుంది అమ్మ. అంటే ఆయనకు ఉత్సాహాన్ని కలిగించి ప్రతి వ్యక్తి యొక్క కోరికల్ని వినేలా చేసేటటువంటిది తల్లి. ఇక 3, అమ్మవారి దగ్గర నుంచి కానీ ఓ చిన్న వార్త అయ్యవారికి వస్తే దోషం చేసినటువంటి వానికి కూడా శిక్షని కాస్త తగ్గిస్తాట అయ్యేవారు. కారణం మరి అమ్మవారి సిఫారసు కదా. ఇక 4, ఏ లక్ష్మణస్వామి రాముడు తనని తీసుకుపోనన్నటువంటి సందర్భంలో రామచంద్రుని పాదపద్మాలు పట్టుకుని అమ్మవారి ముఖంలోకి చూసి ప్రార్థించాడో అలా అయ్యవారి అనుగ్రహం కావాలి అంటే అమ్మవారిని ప్రార్థించడం తప్పనిసరి. కాబట్టి నేను మీకు చేరువగా ఉంటానురా అని చెప్పి అమ్మ కొండ ఎక్కలేకుండా ఇక్కడే ఉండి ఇక్కడున్నటువంటి వారికి అక్కడికి పంపించే ఏర్పాటుని చేస్తూ ఉంటుంది. చిట్ట చివరి మాట ఏమిటంటే అమ్మవారు భౌతికంగా ఆలయాన్ని కట్టుకుని కింద కనిపించినట్లు ఉన్నా అయ్యవారి హృదయం మీద స్పష్టంగా మూల విరాట్టులో చెక్కబడి కనిపిస్తుంది. అంచేత ఇద్దరూ దూరంగా లేనే లేరు. ఇక ప్రతివారం ఒక రత్నాన్ని గురించి తెలుసుకునే క్రమంలో ఈ వారం ప్రవాళం అంటే పగడం గురించి తెలుసుకుంటున్నాం. కుజగ్రహానికి సంబంధించి ధరించవలసినటువంటిది ఆ జాతిరత్నం పగడం. మృగశిర నక్షత్ర జాతకులు, చిత్తా నక్షత్రంలో పుట్టినవారు, ధనిష్ఠ నక్షత్రంలో పుట్టినవారు పగడాన్ని ధరించాలి. ఒట్టిగా ధరించడమే కాకుండా సూర్యునికి సంబంధించిన స్తోత్రాన్ని 6 మార్లు, ఈ కుజుడికి సంబంధించి శ్లోకాన్ని 7 మార్లు, తరువాత మళ్ళీ సూర్యునికి సంబంధించిన శ్లోకాన్ని 6 మార్లు పఠించి ఆ మీదట ఉంగరాన్ని ఏ రోజుకు ఆ రోజు ధరిస్తూ ఉంటే ఈ చేసిన స్తోత్రానికి సంబంధించిన శక్తి ఉంగరానికి చేరి ఆ ఉంగరం ఆ రోజంతా కూడా ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి ఫలితాన్ని కలగజేస్తుంది. ఈ పగడాన్ని ధరించినందువల్ల శత్రు విజయం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, ఓ విషయాన్ని సాహసంతో పరిష్కరించుకోగలమనే ఒక నిశ్చయం కలుగుతుంది. అన్నిటికంటే మించి ఏ కుజుడు మనస్తాపాన్ని కలిగిస్తాడో ఆ మనస్తాపాన్ని అరికట్టుకోగలిగి మనస్తాపాన్ని దాటగలిగిన స్థితి వ్యక్తికి లభిస్తుంది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం విశేషాలు. తిరిగి రేపటి రోజు శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలని కూడా తెలుసుకుంటారు. తిరిగి పై వారం శుభమస్తు కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఆధ్యాత్మిక రహస్యంగా యువతులు, యువకులు, వ్యాపారస్తులు అందరూ కూడా అమ్మవారిని ఏ ఏ నామాలతో ప్రార్థించినట్లయితే ఉద్యోగాల్లో, వ్యాపారంలో, అలా విద్యలో వాటిలో ఉన్నతత్వాన్ని పొందగలుగుతారో ఆ విశేషాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.